హాయ్ ఎవ్రీవన్, నేను మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చేసాను. ఈ ప్రోడక్ట్ అందరికీ యూస్ఫుల్ అని చూపించాలి అనుకుంటున్నాను. సో రండి, మీకు నేను ఈ ప్రోడక్ట్ని చూపించేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్, చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్. అండ్ మోస్ట్లీ రెయినీ సీజన్లో ఇది అందరి ఇంట్లోనే ఉండాలనేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ రెయినీ సీజన్లో మనకి క్లాత్స్ డ్రై చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈవెన్ వాషింగ్ మిషన్ క్లాత్స్ అయినా సరే కొంచెం డ్రై అయినా అవ్వాలి కదా. సో అది కూడా అవ్వాలి అని చెప్తే ఈ ప్రోడక్ట్ అయితే కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి. అండ్ మాకు మోస్ట్లీ వచ్చేసి నాకు చాలా యూస్ఫుల్. ఎందుకు అంటే బెంగళూరులో చాలా రెయినీ సీజన్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మళ్ళీ జాన్ వచ్చినంత వరకు అలా రెయిన్ పడుతూనే ఉంటుంది. అండ్ ఏ టైంలో పడుతుంది ఏంటి అనేది ఏమీ ఉండదన్నమాట. సో నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎలా ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు, ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ చూపిస్తాను. అండ్ మీకు చెప్పాను కదా బెంగళూరులో వర్షాలు ఎక్కువగా ఉంటాయని. చాలా ఉంటాయి అసలు. క్లైమేట్ వితిన్ సెకండ్స్లో చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం పడిపోతుంది, అప్పుడే కూల్గా క్లైమేట్ అయిపోతుంది. అంటే వన్ డేలో మనం ఎన్ని క్లైమేట్స్ చూడొచ్చు అంటే ఒక ఇయర్లో ఉన్న క్లైమేట్స్ అన్నీ మనం వన్ డేలో చూడొచ్చు అనమాట. బెంగళూరులో అంత బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎండ ఎక్కుతుంది కానీ బట్ ఆ ఎండకు కూడా అంత స్వెట్ కూడా రాదనమాట. అంత బాగుంటుంది. నేను మా పాప వచ్చేసి అన్బాక్సింగ్ చేసాం కదా, సో అందులో ఒక్కొక్క ప్రోడక్ట్ తీసి బయట పెడుతున్నాము చూడండి. అండ్ మా పాప చాలా అల్లరండి. నేను ఏం చేసినా కూడా తను చెయ్యాలి చేస్తాను అనేసి మధ్యలో వస్తుందనమాట. సో వాళ్ళ నాన్నకి చెప్పాను, మీరు వీడియో తీయండి చిన్ను, నేను ఏమంచి ఒక్కొక్క ఐటెం తీసి బయట పెట్టి అది ఫిట్టింగ్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ డాడీ అన్నారు, నేను ఫిట్ చేసి వెళ్తాను నీకు రాదు అని చెప్పారు. బట్ నేను చెప్పాను, లేదు నేను ఫిట్టింగ్ చేస్తాను, ఇన్ కేస్ నాకు రాకపోతే మీరు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యండి అని చెప్పాను అనమాట. సో తను ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట 2 o'clockకి. సో దట్ అండ్ ఇది చూడండి, ఫిట్టింగ్ చేయడానికి బోల్ట్స్ అవన్నీ ఇచ్చారు కదా, ఒక్క బోల్ట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదండి. ఎగ్జాక్ట్గా ఎన్ని కావాలంటే అన్నీ ఇచ్చారు. సో మనం కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఈవెన్ ఒకటి పోయినా కూడా మళ్ళీ ఫిట్టింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ నేనైతే ఫిట్టింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. అది పట్టుకుంటే కదా ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే చాలా లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ యాక్చువల్లీ ఫిట్ చేస్తాను, బట్ మా హస్బెండ్ చెప్పినట్టు రివర్స్లో ఫిట్ చేస్తాను. అండ్ మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ ఫిట్ చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు ఫిట్ చేసినప్పుడు కూడా చూడండి నేను రివర్స్లో పెట్టేశాను. సో మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఆ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, దాన్ని చూస్తూ ఒక్కొక్కటి ఫాలో అవుతూ పెట్టేశారనుకో సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇది మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఈ రెయినీ సీజన్లో అందరి ఇంట్లోనే ఉండాలి మంచిదనమాట. సో మంచిది అంటే ఇంకేం లేదు, జస్ట్ క్లాత్ డ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే అందరి ఇంట్లోని కూడా స్పేస్ ఉండదు క్లాత్ డ్రై చేసుకోవడానికి. నార్మల్గా జనరల్గా మనం ఇంట్లో అటు ఇటు తాడు కట్టేసి ఆరబెట్టేసుకుంటాము, కానీ మాకైతే అవ్వదు. మా ఇంట్లో అయితే ఆ స్పేస్ లేదు. ఓన్లీ బయట అయితే చాలా స్పేస్ ఉంది, కానీ అక్కడ రెయినీ సీజన్ కాబట్టి మాకు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో నేను ఈవెన్ బయటికి వెళ్ళినా కూడా క్లాత్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను, డ్రై అవుతాయి అని చెప్పేసి అవి వచ్చేసరికి తడిసిపోతున్నాయి, వేస్ట్ అయిపోతుంది అనమాట. రిపీటెడ్గా వాష్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి క్లాత్స్ డ్రై చేయడానికి. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే మనకి అది కంపల్సరీ లాంగ్ లాస్టింగే కావాలి. ఈరోజు వాడేసి రేపు పడేద్దామా అనేసి థాట్ మనకు ఉండవు అనమాట. సో దట్ ఓన్లీ నాకైతే ఇది క్వాలిటీ వైజ్ అవసరం అంటే ఫస్ట్ క్లాస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా పక్కగా తీసుకోండి. మీకు లింక్ కావాలంటే కింద బయోలో ఇస్తాను. ఇన్ కేస్ ఇంకా కాదు అంటే మీరు నాకు లింక్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ షేర్ చేస్తాను. అండ్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి. అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి, బాగా యూస్ఫుల్ అవుద్ది. మోస్ట్లీ ఈ రెయినీ సీజన్లోనే చాలా యూజ్ అవుతుంది. అండ్ అక్కడ నట్స్ చూసారా, నాకు నేను ముందుకు వెళ్ళి తీసుకోలేక మా పాపకి అడిగాను, తను తెచ్చి ఇచ్చేసింది. అండ్ ఫిట్ చేస్తున్నాను. ఈవెన్ అప్పుడు కూడా అక్కడ ఉండట్లేదు, న్యూ వన్ కదా, అది జారిపోతూ ఉందన్నమాట. అందుకని తీసి పక్కన కాట్ మీద పెట్టేశాను. సో ఆ కాట్ మీద పెట్టినప్పుడు కూడా మా పాపకి ఒక్కొక్క బోల్ట్ అడుగుతూ ఉన్నాను, తను ఇస్తూ ఉంది.
అండ్ ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక ప్రోడక్ట్ని ఇలా ఫిట్ చేయడం. ఎప్పుడు మేము తీసుకున్నాక కూడా మా హస్బెండే ఫిట్ చేస్తారండి. ఎందుకంటే నేను రాంగ్గా ఫిట్ చేస్తానేమో అనేసి తనకు అంత నమ్మకం అనమాట నా మీద. సో నేను ఎప్పుడు ఫిట్ చేయను, తనే ఫిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం నేను తను ఎన్ని చెప్పారనమాట, నువ్వు రాంగ్గా ఫిట్ చేస్తావు, మళ్ళీ నాకు డబల్ పని చేస్తావు అనేసి. కానీ బట్ నేనైతే ఒప్పుకోలేదు. లేదండి, నేను ఫిట్ చేస్తాను, నేను కరెక్ట్గానే చేస్తాను, అది పేపర్లో చూసి ఒకటి 1 by 1 ఫాలో అవుతూ చేస్తాను అని చెప్పాను అనమాట. సో సరే నేను చూస్తాను అనేసి తను చెప్పేసి వెళ్ళారనమాట. బట్ నేనైతే కరెక్ట్గానే ఫిట్ చేశాను. యాక్చువల్లీ తను చెప్పినట్టే ఫస్ట్ రాంగ్లోగా ఫిట్ చేశాను. మళ్ళీ పేపర్ బాగా చూసుకుంటూ ఫిట్ చేసుకుంటూ వెళ్ళాను. మధ్యలో మా పాప వచ్చింది కదా అండి, నాకు చేతి మీద కిస్ చేసి వెళ్ళిపోయింది. తను ఎప్పుడు అంతే, ఇప్పుడు పడితే అప్పుడే కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగా తనకి ఎప్పుడు మనం నచ్చేస్తామో తెలీదు, ఎప్పుడు నచ్చమో తెలీదు అనమాట. సో ఫిట్టింగ్ అయితే మాత్రం చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రోడక్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంది. నేను ఎందుకంటే క్వాలిటీ అని అన్ని టైమ్స్ మెన్షన్ చేస్తున్నాను అంటే నిజంగా అండి చాలా బాగుంది. చూడండి నేను ఎంత ఈజీగా అది స్క్రోల్ చేస్తున్నాను అనేది మీకే కనిపిస్తుంది కదా, ఈజీగా అంత వెయిట్ లేదు అలా అని చెప్పేసి. క్వాలిటీ విషయంలో ఫస్ట్ క్లాస్ అనమాట. ఎంత బాగుంది చూడండి, ఈజీగా అనమాట. అండ్ ఇది పుష్ బ్యాక్ ఫోల్డ్ అవుతుంది, అన్నీ అవుతుంది. చూడండి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి, ఈ రైనీ సీజన్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్లో నేనేం చెప్తున్నాను అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను.